పెరిగి పెద్దగా అవ్వాలి అంటే వాళ్ళు ఫస్ట్ చదువుకోవాలి. చదువుకుంటుంది ఏ ప్రాంతంలో అయినా ఎక్కడైనా పోయి వాళ్ళు బ్రతకగలిగే శక్తి వాళ్ళకి వస్తుంది. మనిషికి ఏది అర్థం కాలేనప్పుడు నువ్వు ఎంత తెలివితేటలు ఉన్నా కూడా వేస్ట్ ఏమో. కాబట్టి వాళ్ళకి చదువు ఇంపార్టెంట్. ఫస్ట్ ఆడపిల్లలు మీరేం చదువుకుంటారు అనేది వాళ్ళని ఎప్పుడు కూడా క్రిటిసైజ్ చేయకూడదు. ఇప్పుడున్న మన రాష్ట్రంలో కానీ కేంద్రం నుంచి కానీ ఎంతోమంది రాష్ట్రపతి ఉంది, ప్రతిభా పాటిల్ ఉన్నారు. ఇప్పుడున్న మీనా కుమారి వాళ్ళంతా రాజ్యసభ సభ్యులు. ఆమె పేరు సార్ మర్మూరు, ఆమె ఉన్నారు. ఎంతో పెద్ద పెద్ద పదవులు వాళ్ళకి ఎందుకు వచ్చినాయి? వాళ్ళు మంచి చదువుకున్నారు కాబట్టి, లోకజ్ఞానం వాళ్ళకి తెలిసి ఉంది కాబట్టి ఆ స్థితికి వచ్చారు వాళ్ళు. కాబట్టి మనం పిల్లల్ని ఎప్పటికైనా చిన్నప్పటి నుంచే ధైర్య సాహసాలతో పెంచాలి. వాళ్ళకి జరిగే అన్యాయాలను ఎదుర్కొనే శక్తిని కూడా మనమే ఇవ్వాలి పేరెంట్స్గా వాళ్ళకి. అప్పుడు కానీ వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది. ఇప్పుడు మన సంగారెడ్డి కలెక్టర్ గారు కూడా మహిళలు. ఎంతోమంది కలెక్టర్ పొజిషన్లో ఉన్నారు, ఎంతోమంది మినిస్టర్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళని అందరినీ మనం ఆదర్శంగా తీసుకోండి. వాళ్ళ బాటలో నడిచి పిల్లలకు చదివించుకుని మీరు కూడా ఇంత వయసు వచ్చి నువ్వు ఏం చదువుకుంటామని అనుకోకూడదు. రాస్తే ఈజీగా వస్తుంది. అనే అక్షరాన్ని మీరు రాస్తే ఈజీగా వస్తుంది, తర్వాత ఏ వస్తుంది అట్లా అక్షరాలు నేర్చుకుంటూ మీ పేరు మీరు రాసుకోగలిగితే చెప్పి